కానీ ఆ టాపిక్ రాలేదు. అది ఇంకా ఏంటి అంటే రేపు ఏప్రిల్ లో ఎలక్షన్ ఉంటుంది, మేకి ఎలక్షన్ అయిపోతుంది, మే 22కి కౌంటింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అప్పట్లో 2014లో గనక ఆంధ్రప్రదేశ్ కోసమే క్యాబినెట్ మీటింగ్ అయ్యి నిర్ణయం తీసుకున్నారు. పోలవరానికి సంబంధించి ముంపు మండలాలని తీసుకొచ్చి ఆంధ్రాలో కలుపుతా. నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి ఎన్నికైనప్పుడు ఆంధ్రాకి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో అసలు ప్రభుత్వ పాలనే ప్రారంభం కాకముందే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు ఆ రోజున. కానీ మనం భారతీయ జనతా పార్టీని వెదవలనే చేసాను తప్పించి వాడికి ఒక్క ఓటు వేయలేదు. బేసిక్గా ఆ రోజున అంత ఇనిషియేటివ్ తీసుకుంది బీజేపీ. 7 మండలాలని కలపకపోతే పోలవరం అయ్యేదే కాదు. ఇవాళ పోలవరం దాంట్లో ప్రాబ్లం ఏదైనా ఉందంటే వీళ్ళకి అవినీతులు, వీళ్ళకి సంబంధించినటువంటి అహంకారపూరిత ధోరణులతో తప్పించి పక్క రాష్ట్రాలతో ప్రాబ్లం ఏం లేదు, తెలంగాణతో అసలే ప్రాబ్లం లేదు. అలాంటి పరిస్థితి చక్కగా తెచ్చిపెట్టింది కేంద్రం. కానీ దాన్ని వీళ్ళ పేరాశలతో నాశనం చేశారు. అది పక్కన పెడదు. కానీ అయినా వీళ్ళే మనకి నాయకులు, వీళ్ళే మహానుభావులు. కాబట్టి అనుభవించాలి, ప్రజలు కూడా అనుభవిస్తారు. కానీ ఎదురోడిని తిట్టేసుకుంటూ మా నాయకుడు మంచోడే, ఆ నాయకుడు చెడ్డోడే అనేటువంటి ఒక భ్రమంలోనే బ్రతుకుతారు. ప్రపంచాన్ని బ్రతకమంటుంటారు. కావాలంటే గట్టిగా కర్రలు బుచ్చుకుని కత్తులు బుచ్చుకుని కూడా వాదిస్తుంటారు. కాబట్టి ఆ మూర్ఖత్వం అలాగే సాగనీయండి.